మీద ఎప్పుడు నేను ఇంట్లో అనుమానిస్తాడు, బయటికి పోయినా అనుమానిస్తాడు. బియ్యం పెడతానా? మరి ఏం కూర వండుతాను? కాకరకాయ. కాకరకాయనా? అవును. ఎప్పుడుగా కాకరకాయనా? పప్పుచారు చేస్తే ఏమైతుంది? మరే నాకు పప్పుచారు అండరాదు. అబ్బా ఏమి చెప్పిన అట్లయితే ఎట్లా చెప్పు? అట్లయితే ఎట్లా అంటే కాకరకాయ అండుతున్నా కదా తిను. అరే అది షేదు ఉంటది, ఇక నువ్వు వండినావు అనుకో ఇంకా షేడ్ అవుతుంది అది. ఇక నాకు పప్పుచారు అండరాదు, నువ్వే అండు, నేను తింటా. ఇక నేను వండినాక నువ్వెందుకే? నువ్వు వండి పెడితే నేను తింటా కదా, నువ్వే అండు. పెళ్ళైకి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, సరిగ్గా వంటలే రాలేదు నీకు. అరే కాకరకాయ అండుతున్నా కదా, ఇంకేం తింటే ఏమైతుంది? నీకు మన్ను అండొస్తుంది కానీ జరుగు, ఇక నేను అండుతా. అండు పో అండు. ఇగో యూట్యూబ్ లో చూసుకొని నేర్చుకుని అంటుతుంది. ఏమైంది? ఆనే అయినా రా లోపలికి. తమ్ముడు తమ్ముడు అగో మా అక్క వచ్చినట్టుంది. అవ అక్క ఇప్పుడు వేస్తానవా? బావా ఇప్పుడు వేస్తానవా? ఇదేనా రావడం? ఇప్పుడే వస్తానమే. మంచిగా ఉన్నావారా తమ్ముడు? మంచిగానే ఉన్నానే అక్క. బావా నువ్వు మంచిగా ఉన్నావానే? మంచిగానే ఉన్నా కానీ ఇక్కడ నుంచి మీ అక్క ఈయన్నే ఉంటది, నా ఇంటికి రావద్దు. ఎందుకు బావా? మా అక్క ఏం తప్పు చేసింది? అక్క అసలు ఏం జరిగింది? ఏమోరా తమ్ముడు, మీ బావ ఏం మాట్లాడుతుండో నాకేం అర్థమైతలేదు. అదేందక్క అట్లా మాట్లాడుతున్నావు? బావా మా అక్క ఏ తప్పు చేసిందని ఇక్కడ నువ్వు అంటావు? ఏం తప్పు చేసిందా? రోజు కైకిలు పోతుంది, ఇంట్లోకి ఒక్క రూపాయి కూడా ఇయ్యది. కైకిలు విన కాడ ఇకలికలు పక్కపక్కలు. నువ్వు అనుకున్నంత మంచిదేం కాదు మీ అక్క. ఏంది బావా మా అక్క గురించి గట్లా మాట్లాడుతున్నావు? ఛీ, నీ పాడు బుద్ధి ఇక్కడ కూడా ఓడించుకోలేదా? అరే తమ్ముడు, ఇదిరా నీ బావ బాగోతాం. నా మీద ఎప్పుడు అనుమానమే. నేను ఇంట్లో ఉన్నా అనుమానిస్తాడు, బయటికి పోయినా అనుమానిస్తాడు. ఇసొంటి అనుమానపు కొట్టు మొగంతో సంసారం చేసినా ఒకటే, చేయకున్నా ఒకటే. ఏంది నేను కైకిలికైనా కాడ ఈ కైకలు పక్కపక్కలు చేస్తారనా? మరి నువ్వేం చేస్తాను? నేను రెక్కలు ముక్కలు చేసుకొని రూపాయి రూపాయి పోగేసి కట్టపడతానా? ఇంట్లోకి సామాను అట్టిగానే వస్తుందా? తింటున్నావు కదా 3 పూట్ల ఇంటనే కూర్చొని, ఎట్లొస్తుంది అనుకుంటున్నావు? సరే ఈ కాడ నుంచి నేనే పని చెయ్యా, నువ్వే సంపాదించుకో. నీకా సంపాదించే తెలియలేదు. కైకిలు పోయినా నన్ను ఎన్నో అనుమానాలు గుట్టిస్తాను. ఉండమంటున్నావు కదా ఈయనే, ఉంటపో. మా తమ్ముళ్ళు దేవునికి వేసుకుంటారట, పోదాంపా అంటే నవ్వుకుంటా మంచిగానే తీసుకొచ్చినాక నువ్వు వేసే బాగోతాం గిదా. పో, నువ్వే బతుకుపో. పోతా, బరాబరి పోతా. ఈయనే ఉంటానా ఏంది నీతో పాటుగా? ఉండు ఇక్కడనే, ఇక మాడుకొని తింటా నేను. ఓ మాట అంటే పొడుచుకొని వస్తుంది. బొమ్మడిది ఉంచుకో ఇక నీ అక్కను. నేను అనుకొని తింటా. ఉండు, ఎన్ని రోజులు ఉంటావో? నేను బతకలేను అనుకుంటానవా? బరాబర్ బతికి చూపిస్తా. పో. ఇప్పుడన్నా వచ్చినావా అవ్వగారింటికి? ఇప్పుడే కదా వచ్చినావు, ఉంటే వెళ్తుంది. ఉండు. పని చేసాత కాదు, కడుపులో కాలితే మళ్ళీ పెళ్ళని యాదకత్తది. రాకెక్కడికి పోతావు? నేను కూడా చూస్తా. అక్క నువ్వు ఎన్ని రోజులు ఉంటావో అన్ని రోజులు ఉండే, నీకేం బాధ ఇక్కడ? అయినా బావా గిట్లా మాట్లాడుతాండి, అంత వేస్ట్ గానే తయారైండు. నీ సంపద మీద బతుకుతాడా? ఒక్క పని పోతాడా? ఏం పని చేస్తలేడు. ఏం మనిషి ఉన్నాడో ఏమో పాటు. నేను పనికి పోయినా అనుమానమేరా. నేను పనికి పోతున్నానో ఎటు పోతున్నానో అని నా వెనకని వచ్చే చూస్తాడు. మరి ఈ విషయం ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదే? ఏమని చెప్పాలిరా? ఏమని చెప్పాలి? చేసుకున్న మోడు నన్ను అనుమానిస్తాడు, నేను ఎక్కడికి పోతే అక్కడికి వచ్చి చూస్తాడని చెప్పాలనా? చెప్తే నా విలువ ఉంటుందా? ఆయనకేమన్నా మర్యాద ఉంటుందా? మరి ఇట్లెందుకు తయారైండు బావా? ఏమోరా. తాగుతాండా?
తాగుడు లేదు ఏం లేదు తాగులేదు కానీ టార్చర్ పెట్టుడు మాత్రం ఉంది. ఉండమని చెప్పిపోయిండు కదా, ఉంటా. ఎన్ని రోజులకు పెళ్ళవి అది కత్తే ఇంకప్పుడే వస్తాడు. అంతే, మనకి ఇట్లే ఉండాలి. ఎన్ని మాట్లాంటా అండి, నా తలకే గిర్రం తిరుగుతుంది. నువ్వు ఎట్లుంటానో ఆ దేవునికే మొక్కాలి అయ్యా. లోపలికి తీసుకురా మా అక్కను. ఇది పోయి 6 నెలలు అవుతుంది. నేను పోయి తీసుకొద్దామంటే నాకు ముఖం లేకపోయా. ఒక్కడినే ఉండడు, నాతో అయితే లేదు. నేనేమైనా తప్పు చేసిందా, దాన్ని అవమానించిందా? నాకు అంత మంచిగా అనిపించలేదు. అయ్యో, అంత మంచిగా ఉండు. నా తప్పు నేను తెలుసుకున్నా. ఇక్కడికి అత్త మంచిగా ఉండు. చేతిలో ₹1 లేదు, తిందామంటే కూడు లేదు, నిద్ర పడతలేదు. అయ్యో దేవుడా, నేనే పోయి తీసుకురావన్నా? మరి నేనే పోవన్నా? ఏమండి, ఏంటిది? మీ అక్క మళ్ళీ ఎడుతుంది. అవునా? ఇట్లా ఇంటి మీద ఉండి ఎన్ని రోజులు ఎడుతుందండి? మీరైనా మీ బావ దగ్గర దించి రావచ్చు కదా. అవును, నేనే అనవసరంగా మా అక్కని ఎన్ని రోజులు అయితే అందరూ ఉండు అని చెప్పిన. మా అక్క ఎడుతుంది, బాగా అనిపిస్తుంది. సరే మాట్లాడుతుందా? అక్క, ఇట్లా ఎన్ని రోజులను బాధపడుకుంటుంటావు చెప్పు? బావ దించిపోయి 6 నెలలు అవుతుంది. నువ్వు ఇట్లా బాధపడుకుంటూ ఉండకే. ఇగో, నేను బావకి చెప్పి నచ్చెప్పి ఉంచుతాపా. బాధపడకుండా ఎట్లుండాలిరా? ఏదో కోపంలో 4 మాటలు అన్నాడు, నేను కూడా ఆయనను 4 మాటలు అన్నా. ఓ 4 రోజులైతే కోపం చల్లారుతుంది, మళ్ళీ వచ్చి తీసుకుపోతాడు కదా అనుకున్నా. కానీ ఇన్ని రోజుల నుంచి రాకుండా ఉంటాడని నేను అనుకోలేదు. ఏం తింటాడో ఎట్లుంటాడో నా పానం అంతా కొట్టుకుంటుందిరా. కానీ నా మీద ఆయనకు పానం కొట్టుకుంటలేదు. ఆయన గురించి నేను ఎంత ఆలోచించుతున్నానో ఆయనకు అర్థమవుతలేదురా. ఇప్పుడు నా అంతటా నేను పోతే చిన్న చూపు చూస్తాడు. చూసినావా, నా విలువ తెలుసుకొని వచ్చినావు అని అంటాడు. పోకపోతేనా ఆయన ప్రేమకు దూరం అవుతా. నాకేం చేయాలనో అర్థమవుతలేదురా. ఇగత్తడో ఆగత్తడో అని చూసుకుంటుంటేనే ఉంటున్నా. అటునా 6 నెలలు గడిచింది, ఇంకెప్పుడు అత్తడురా? కోపతాపాలను పక్కకు పెట్టి నేనే పోదాం అనుకుంటున్నా. ఇంతలో నువ్వు వచ్చి అదే మాట అన్నావు. పోదాం పారా తమ్ముడు, కొట్టినా తిట్టినా నా భర్త నాకు అవుతాడు కానీ ఎవరు గారురా. మంచో చెడో పెళ్లి చేసుకున్నాక కట్టుకున్న భర్తతోటే ఉండాలి, అత్తగారింట్లోనే బతకాలి. అవ్వగారింట్లో అన్నదమ్ముల మధ్యలో ఎన్ని రోజులను ఉంటాను చెప్పు? నాకంటూ ఒక సంసారం ఏర్పడ్డది. మంచో చెడో నా భర్త నేనే మార్చుకుంటారా? పోదాం పారా తమ్ముడు. సరే అక్క, పోందా. నువ్వేటస్తానవే, నేను దించేస్తాగా మా అక్కను. నువ్వు దుడ్డకైతే గడ్డేపు. ఆ ఇంటికి తాళం కూడా పెట్టిన తాళమే. సరే నేను ఉంటాను. అగో నా మతి మండ, నేను ఎందుకు తలపెత్తాను అసలు? ఈయనేమో నన్ను ఇంటికానే ఉండమన్నాడు, తాళం ఏమన్నాడు. చి, ఎక్కడ దిమాకు లేనాడో. అవునా? అవు, దుడ్డ గడ్డి పెట్టాలి. అలాగా? పాపం అక్క ఎంత బాధపడుతుందేమో. అక్క నన్న ఇద్దరు మంచి కలిసి ఉంటే మంచిగా ఉంటది. అక్క, బావా 4 మాటలన్నా పట్టించుకోకు.
అగో తాళం వేసింది కానీ అవునరా, బావ ఇటువై ఉంటాడు. అదేనే ఇటువేనంటావు. నేను ఆయన కోసం వచ్చినట్టే ఆయన నా కోసం ఇట్లా వచ్చిండంటావా? ఇన్ని రోజులు రాకుంటున్నాడు, ఇప్పుడు ఎట్లా వస్తలే? ఏమోరా, చెప్పలేం ఎవరి మనసు ఎప్పుడు ఎట్లా మారుతుందో. నా మనసు మరి నేను బావ కోసం రాలేదా, అట్లనే బావ కూడా నా కోసం పోయి ఉంటాడు. ఒకసారి మరదలకి ఫోన్ చేసి అడగరాదు? సరేనే. హలో, ఏమే బాగా వచ్చినా అడిగిట్ట రాలేదా? సరే సరే, ఎందుకు లేదే, నేను తర్వాత చెప్తాను ఉండు. సరేనే, రాలేదట అక్క. నేనే తొందరపడ్డరా. నా లెక్క నీ బావ కూడా ఆలోచించి నా కోసం వచ్చిండు కావచ్చు అనుకున్నా, కానీ ఆయన ఇప్పుడు నా గురించి ఆలోచించుతాడు. సరే, బావ ఎటువేండు, కోసేపు యుద్ధాంతి తాళం గిన్నె ఎన్నో పెట్టుంటాడు, పోయి లోపల కూర్చుందాం. చూడే మరి. ఏమైనా దొరికిందా? లేదురా, తాళం ఏడ పెట్టినట్టున్నాడు. ఎటు వేయండో ఏమో. సరే అత్తడు కానీ మరి కోసం. భవాని వచ్చినావా? నేనే వచ్చి తీసుకొద్దాం అనుకున్నా. మరి ఎందుకు రాలేదు? ఏమో, నాకు రాబుద్ధి కాలే. ఈ ముఖాన్ని నీకు చూపే బుద్ధి కాలే. నిన్ను అనుమానించిన, నిన్ను అవమానించిన నాది తప్పు భవాని, నన్ను క్షమించు. ఇక నుంచి మనం కలిసిమెలిసి ఉందాం. నేను మంచిగా చూసుకుంటా. నేను మారిపోయినా, నన్ను నమ్ము భవాని, నన్ను నమ్ము. నువ్వు పోయిన దగ్గర నుంచి వెళ్ళి నాకు పిసిలేసినట్టు అవుతుంది. ఒంటరిగా ఉండబుద్ధి కాదు. నీవి నేను పానం కొట్టుకున్నాను, నన్ను క్షమించు. నువ్వు నన్ను అక్కడ ఇచ్చిపెట్టొచ్చిన తెల్లారి నుంచి నేను నీ గురించే ఆలోచించిన. ఏం తింటున్నావో ఎట్లుంటున్నావో అని నా పానం నీ మీదకే కొట్టుకున్నది. అద్దామంటే నా ఆహా అడ్డం అయింది. ఎక్కడ నా అంతటా నేను అత్తే నన్ను చులకన యువతావో అని రాలేదు. నువ్వన్న నా మనసు అర్థం చేసుకుని నువ్వు మారి ఇయ్యాల అత్తవో రేపత్తవో అని చూస్తూనే ఉన్నా. నువ్వు ఎప్పటికీ రాలేదు. నిజంగానే నా మీద అనుమానంతో నన్ను మర్చిపోయి నీ బతుకు నువ్వు బతుకుతున్నావు కావచ్చు అనుకున్నా. కానీ ఎక్కడనో చిన్న ఆశ, నా లెక్కనే నువ్వు కూడా అదత్తనే మంచిగుండు అని ఆలోచించుతున్నావని నాకు నేను ధైర్యం చేసి వచ్చిన. నేను వచ్చినందుకు నువ్వు మారినవు, నాకు అంతే చాలు. ఇవాళ నుంచి నువ్వో కష్టం నేనో కష్టం చేసుకొని బతుకుదాం, సరేనా? సరే భవాని, మన ఇద్దరం కలిసిమెలిసి ఉందాం. అబ్బా, నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది. అక్క బావా మంచిగా కలిసి ఉండదు ఇక. సరే సరే, కలుపు కాలం ఇట్లా. బావా ఇంటికాడ అది ఒక్కతే ఉంది, నేను పోతా. అక్క నేను పోయేస్తా మరి. అగో బామ్మ, ఇప్పుడే పోతావా? పోతా బావా, ఇంటికాడ అది ఒక్కతే ఉంది, పోతానే అక్క. సరే అక్క. అగో వచ్చినావా? మీ బాగున్నాడా? ఉన్నాడే. మళ్ళీ ఏమన్నా అన్నాడా? అక్కని లొల్లి పెట్టినేవన్నా? ఏమనలేదే, మా బావ మారిపోయిండు. మా అక్కను మంచిగా చూసుకుంటాడు ఈ కంచెల్లి. మా బావ అట్లా అన్నాక నాకు మస్తు సంబరం అనిపించింది. వాళ్ళు అట్లా చల్ల ఉంటే చాలు. అవును. సరే గాని జల్ది బోల్లోమి వంట ఆకలి బాగైతుంది, తినాలి. ఏం కూర? కూర అమ్మా, ఏదో ఒక కూర అండి. నాకు కాకరకాయ తప్ప ఏం రాదు. అమ్మో, నీ కాకరకాయ నాకు అద్దే అవ్వా. నువ్వు ఏదైనా అండి నా మంచిదైతే తొక్కే తింటా అంతే. లేదు, నాకు కాకరకాయ తప్ప ఏది అంటున్నా. సరే అదే అంటే అయితే ఫస్ట్ అవుతాము. సరే.
ఇగో ఆ. అన్నం కూర వండినా నీకు కూడా సర్ది పెట్టి పెట్టినా నేను ఒక సినిమా వాళ్ళ కైకిలు పోతున్నా నువ్వు కూడా ఏదో షోరూమ్ లో పని చూసుకున్నా అన్నావు కదా ఆ బుక్కడంతా తిని నువ్వు కూడా పోయిగా ఏంది ఇయాల్టి నుంచి పనికి పోతున్నావా లేదా రమ్మన్నాడు తినిపోతా. బండి షోరూమ్ లో పని చూసుకున్నా జప్పన్నే పోవాలంటివి మరి ఇంకా తానం చేయలేవు తయారు కాలేవు అసలు పోతావా పోవా స్నానం చేసి బుక్కడంతా తినిపోతా. సరేనా? నువ్వు తిన్నావా? నేను తిన్నా సర్ది పెట్టుకొని పోతున్నా వచ్చేసరికి కొంచెం ఆలస్యం అవుతుంది కావచ్చు ఆలస్యం అవుతుందా? ఎవరో పిలిచిరన్ను? సీన్ బావాలకు పోతున్నా ఎంతమంది? తెలియదు తాలుగాయ బాగున్నది ఏరుటానికి రమ్మని ఇద్దరినే పిలిచిండట నేను గా సునీతక్క కావచ్చు గంతే నాకట ముందత్తే అని లేచి పెడతా తాళం తీసుకొని ఉండు నేను పోతున్నా తాళం మంచిగా వేసిపో అన్నం కూర తిన్నాక తట్టల నీళ్ళు పోసి అన్నం కూర పెట్టు చీమలు పట్టకుండా పోతానా నేను